ఇక తెలంగాణలోనే వివిధ రంగాల కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం భారీ ఊరటనిచ్చింది. కార్మికుల సుదీర్ఘ నిరక్షణకు తెరదించుతూ రాష్ట్రంలో కనీస వేతనాలను భారీగా పెంచుతున్నట్లు ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. పెరిగిన వేతనాలు రాష్ట్రంలోనే లక్షలాది మంది ప్రైవేటు ఒప్పంద దినసరి కార్మికులకు ఆర్థికంగా కొండంత అంటగా నిలబడున్నాయి. రాష్ట్రంలో కనీస వేతనాలను సవరిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ఇందుకోసం ఏర్పాటు చేసిన కేబినెట్ సబ్ కమిటీ సమర్పించిన నివేదికను ప్రభుత్వం పూర్తిగా ఆమోదించింది. ఈ నివేదిక సిఫార్సుల మేరకు రాష్ట్రాన్ని మొత్తం 3 జోన్లుగా విభజించి కార్మికుల నైపుణ్యాల ఆధారంగా వేతనాలను భారీగా పెంచారు. ఇక ముందుగా అన్స్కిల్డ్ అంటే నైపుణ్యం లేని కార్మికులు, వీరి కనీస వేతనాన్ని ఇప్పటి వరకు ఉన్న 12,750 నుంచి ఏకంగా 16,000కి పెంచారు. అలాగనే సెమీ స్కిల్డ్ కార్మికులు, వీరి వేతనాన్ని 13,592 నుంచి 17,000కి పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇక స్కిల్డ్ అంటే నైపుణ్యం కలిగిన కార్మికులు, పరిశ్రమల్లో కీలకమైన స్కిల్డ్ కార్మికుల వేతనాన్ని 13,772 నుంచి 18,500కి పెంచారు. అలాగే హై స్కిల్డ్ అంటే ఉన్నత నైపుణ్యం కలిగిన కార్మికులు, వీరి వేతనాన్ని 14,607 నుంచి ఏకంగా 20,000కి పెంచుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిర్ణయం తీసుకున్నారు.